పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవాలయము గురించి ప్రస్తావించుచున్నారు, అంటే మాట్లాడుతున్నారు. ఈ దేవాలయం యొక్క నిర్మాణము ఎంత సుందరముగా అందముగా ఉన్నదో ఆ వస్తువులను చూసి వారు చాలా మాట్లాడుకునేటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి అంటున్నాడు, ఇదిగో మీరు ఏ దేవాలయ సుందరము గురించి మీరు వర్ణిస్తూ మాట్లాడుతున్నారో ఆ దేవాలయపు రాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలువక మొత్తము కూడా నాశనమయ్యేటువంటి రోజులు రాబోచున్నవి అని చెప్పేసి జరగబోయేటువంటి కాలం గురించి క్రీస్తు భగవానుడు ముందుగానే ప్రస్తావించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని బట్టి మీరు చింతపడవలదు, భయపడవలదు, ఆందోళన పడవలదు, కానీ జాగరూకులై ఉండుడి అని ప్రభువు పలికి ఉన్నాడు. అంటే ఈ వాక్యము ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే, రానున్నటువంటి రోజుల్లో అనేకమైనటువంటి విపత్తులు జరగబోచున్నవి, కష్టకాలం రాబోచు ఉన్నవి. అంటే ఒక దేశము ఇంకొక దేశం మీద యుద్ధము చేయబోచున్నది, ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద పోరాడబోచున్నారు. ఈ విధమైనటువంటి విమర్శలతో, మరణాలతో, శాపాలతో, కఠినమైనటువంటి బాధలను అనుభవించేటువంటి గడ్డు రోజులు రాబోచున్నవి. మీరు ధైర్యము వహించి జీవించాలంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. దానికే గొప్ప ఉదాహరణ నా జీవితం అని క్రీస్తు పలికి ఉన్నాడు. ఆయన జీవించినంత కాలము కూడా ఆయనను మెచ్చుకునేటువంటి వారు కొంతమంది అయితే, ఆయన గురించి తప్పుగా మాట్లాడేటువంటి వారు కొంతమంది. ఆయనలో దీవెనలు ఇచ్చేటప్పుడు తీసుకొని తన స్వస్థతను పొందేది కొంతమంది అయితే, ఈయన బెల్జుబుల్ సహాయంతో దయ్యాలను పారదోలుతున్నారు అనేటువంటి వారు కొంతమంది. అదేవిధంగా ఈయన మానవ సమాజం కోసం సేవ చేస్తూ తన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తున్నారని కూడా తెలిసి కూడా కొంతమంది ఈయన ఇక్కడున్న ప్రజలందరినీ కూడా తన యొక్క వాక్కు ద్వారా నాశనం చేస్తున్నారని కొంతమంది. ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి మరి కొంతమంది నీవు దైవ కుమారుడు అయినట్టు ఇవి చెయ్యి అవి చెయ్యి అని చెప్పేసి అతనుకు వక్రీకరణమైనటువంటి ప్రశ్నలు వేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉన్నారు. అవన్నీ కూడా తట్టుకొని ఉన్నాడు. ఆయన చేసింది తప్పు అని చెప్పేసేసి అలనాడు రోమిలకు వేసినటువంటి ఆ కఠినమైనటువంటి శిక్ష అనేటువంటి శిలును కూడా ఆయన మీద వేసి ఉన్నారు. ఆయన జమకలేదు. ధైర్యముతో ఇది నా తండ్రి చిత్తం అని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. కనుక క్రీస్తు ప్రభు జీవితంలో కూడా అనేకమైనటువంటి విపత్తులు వచ్చినాయి, అనేకమైనటువంటి కష్టాలు, బాధలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఆయన జాగరూకుడై అటన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళాడు. ఇదే క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ఉదాహరణ మన జీవితాలకు కూడా. రానున్నటువంటి జీవితము, రానున్నటువంటి రోజులు గడ్డు రోజులు, ఒకరు విభేదాలు, కొట్లాటలు, యుద్ధాలు అనేకమైనటువంటి సంభవించబోతున్నవి. భూకంపము, తెగులు, వ్యాధులు ఇవన్నీ కూడా రాబోతున్నవి. వాటన్నిటిని చూచి నువ్వు కలత చెందక ధైర్యముతో నీవు ఉండాలి. అంటే ప్రభు నీతో ఉన్నప్పుడే ఆ ధైర్యాన్ని నువ్వు పొందుతావు. ప్రభు నీతో ఉన్నప్పుడే ఆ శాంతిని నువ్వు పొందుతావు. ప్రభు నీతో ఉన్నప్పుడే ఆయన చెప్పినటువంటి మాటలను విశ్వసించగలుగుతావు. ఆయన ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో అది దేవుని యొక్క శక్తి ద్వారా రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి అని చెప్పినటువంటి ఆ ఉద్దేశాన్ని బట్టి, ఆ మాటల బట్టి ఏ మాట కూడా పొల్లుపోకుండా అంత నిజమే నెరవేరి ఉన్నది. అందుకని మనం చూస్తున్నాం క్రీస్తు పూర్వం 17వ ఏడీ శతాబ్దంలో ఆ దేవాలయం అంతా కూడా కూల్చబడి ఉన్నది. ఒకరి మధ్య ఒకరు విభేదాల ద్వారా కూల్చడమే కాకుండా వారికి మధ్య యుద్ధాలు కూడా జరిగినవి ముందుగానే ఆయన తెలుసుకొని ప్రస్తావించున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా,
మానవ జీవితం అనేది మనం జీవించేటువంటి జీవితము ఒక యుద్ధ జీవితము. మన చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా మనం ప్రేమిస్తారు అనుకుంటాం, అది చాలా తప్పు. మనం జీవించేటువంటి జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవి కూడా ఒక అలలు, పెను తుఫాను వంటివి, పెను గాలులు వంటివి. వారు మన దగ్గర ఉన్నటువంటి మంచిగా ఉంటూనే ఉంటారు, మన వెనుక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది ప్రేమను చూపిస్తూ నటిస్తూ ఉంటారు, ఆ ప్రేమ వెనుక ఉన్నటువంటి ఆ విషాదాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కనుక మనం జీవించినంత కాలము కూడా జాగరూకులై మనం జీవించాలి. అదే దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా కోరేది. అందుకని అంటున్నాడు, నా పేరిట అనేక మంది, ఇది దేవుని వాక్యం అని చెప్పేసి ఫాల్స్ విట్నెస్ ఇచ్చేటువంటి వారు చాలామంది వస్తారు, అబద్ధ సాక్షులు చాలామంది వస్తారు. వీటన్నిటిని కూడా నువ్వు గ్రహించి నీవు శుద్ధితో ప్రేమ కలిగి ధైర్యముతో నువ్వు ఉన్నట్లయితే ఆ దేవాతి దేవుని యొక్క కృపను పొందుతావని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం జీవించినంత కాలము ప్రభువుని విశ్వసిస్తూ ప్రభు మార్గంలో పయనిస్తూ వచ్చేటువంటి విపత్తులన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి భాగ్యం ఒక దేవుని యొక్క కృప ద్వారా సాధ్యమని తెలుసుకొని మన జీవితాలను ముందుకు నడుపుతాం. మనకి ఏ సమయంలో, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, సంతోషం, అన్ని సమయాల్లో ప్రభువును మన ముందు ఉన్నాడని, మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని చెప్పేసి మనము విశ్వసిస్తూ ఆ ప్రభు యొక్క బాటలో నడుద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.